వార్త 2వ అధ్యాయం 7వ వచనం. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈ సమయంలో ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి రోజులో నాటబడి నూరంతల పంట అనుభవించడానికి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ దేవాన్ని సహాయాన్ని కోరుచున్నాం తండ్రి, ఆమెన్. చాలా జాగ్రత్తగా వినాలి. చాలా అద్భుతమైనటువంటి ఈ యొక్క వాక్యాన్ని. మన దేవుడు మరి ఎంత గొప్పవాడంటే, ఎంతైనా తండ్రి ప్రేమ మనం అర్థం చేసుకుంటే దేవుని ఎంతగానో మహింపరుస్తాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, ఒక అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. ఒకనొక దేశమందు ఆ దేశపు రాజు, అలాగే ఆ దేశపు మంత్రి, అంటే రాజు మరియు మంత్రి ఎంతో అన్యోన్యంగా ఉండేటువంటి వారు. రాజు మంత్రులు చాలా అన్యోన్యంగా ఉండేటువంటి వారు. అనేక సార్లు ఈ మంత్రి గారు మరి దేవుని నమ్ముకున్నాడు కాబట్టి, దేవుని ప్రేమను రుచి చూచాడు కాబట్టి, దేవుని గొప్పతనం తెలుసు కాబట్టి, ఈ మంత్రి గారు ఏం చేసేవాడంటే రాజుగారితో దేవుని ప్రేమను గురించి, దేవుడు చేసిన త్యాగాన్ని గురించి, మానవాలను రక్షించడానికి దేవుడే సాక్షాత్తు మానవునిగా దీనునిగా ఈ యొక్క పశువుల శాలలో జన్మించాడు, ఈ యొక్క విషయాలన్నిటిని గురించి చెప్తూ ఉండేటువంటి వాడు. కానీ ఆ రాజుగారికి మాత్రం దేవుని గురించి మాట్లాడటం అస్సలు ఇష్టం ఉండేటువంటిది కాదు. ఓ రోజు రాజుగారికి కోపం వచ్చేసింది. ఏందయ్యా అని చెప్పి కోపడుతూ మంత్రి గారితో అంటున్నాడు, మీ దేవుడు మానవాళ్ళని రక్షించాలనుకుంటే ఆయన ఎందుకని పరలోకం దిగి రావాలయ్యా? రోజు చెప్తున్నావు కదా, నిజమే, మనుషులందరూ రక్షించాలంటే దేవుడు కదా, మరి ఆయన ఎందుకని పరలోకం నుంచి దిగి రావాలా? దూతలను, ప్రవక్తలను, లేకపోతే అవతార పురుషులను పంపించవచ్చు కదా, ఆయనే వచ్చి రక్షించాలా అని చెప్పి విడ్డూరంగా అడిగాడు. నిజమే, చాలామందికి ఆలోచన వచ్చేసింది. నిజమే కదా, దేవుడైతే ఆయన ఒక మాట సెలవిస్తే భూమి కలిగింది అంటున్నారు కదా, ఆయన మాటతోటి సమస్తం సృష్టించేశాడు అంటున్నారు కదా, మరి అంత చేసిన దేవుడు ఆయన ఎందుకు దిగి రావాలి? మనుషులు రక్షించాలంటే ఆయనే ఎందుకు రావాలి? ఏదో ఒకటి చేయొచ్చు కదా, మాటతోటే రక్షించవచ్చు కదా అని అంటే చాలామంది ఆలోచనలో పడిపోయి, నిజమే, చాలా తెలుగుగా మాట్లాడాడు, ఇదే కరెక్ట్ అనేటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతారు. దానికి మంత్రి గారు ఏం మాట్లాడలేదు. నిజమే కదా, మన దగ్గర కూడా సమాధానం ఉండదు, ఏం చేయలేను, ఎలా చెప్పాలో తెలియదు. కొన్నిసార్లు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మనం ఆగిపోతాం. అలాగంటే ఓడిపోయామని కాదు అక్కడ. అప్పుడు ఒక సాయంత్రం ఏమైందంటే రాజుగారు మంత్రి గారు కలిసి మరి ఒక అందమైనటువంటి కొలంలో పడవలో వెళ్తూ ఉన్నారు. మరి సాయంకాల సమయంలో చక్కగా విహారంగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అనుభవించాలని చెప్పి రాజుగారు మంత్రి గారు ఒక పడవలో ఆ యొక్క రాజ్యంలోనే ఉన్నటువంటి ఒక కొలంలో చక్కగా మరి పడవలో వెళ్తూ ఉన్నారు. చుట్టూ కూడా సైన్యం రాజుగారిని వెంబడిస్తూ ఉన్నది, సెక్యూరిటీ ఉన్నది. రాజుగారు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమైందంటే తన కనుదృష్టి ఆ యొక్క గట్టు ఒడ్డున ఆడుకుంటున్నటువంటి యువరాజు మీద పడ్డది. ఈ రాజుగారు కొలంలోకి వచ్చాడు, చక్కగా అలాగ ఆహ్లాదకరంగా చూస్తూ ఉన్నాడు. తన కొడుకేమో గట్టు మీద ఆడుకుంటూ ఉన్నాడు. ఇంతమంది ఉన్నా సరే దృష్టి అంతా ఎవరి మీద ఉంది? కొడుకు మీద ఉన్నది. వింటున్నారా? ఆ ఒడ్డునే ఆడుకుంటున్నాడు కుమారుడు, తండ్రి చూస్తూ ఉన్నాడు. ఇలా జరుగుతున్నటువంటి సందర్భంలో కొన్ని క్షణాలకు ఏమైందంటే ఆశ్చర్యంతో మరి అలా చూస్తూ ఉండగానే ఆ కాలు జారి బాలుడైనటువంటి ఆ రాకుమారుడు ఆ యొక్క కొలంలో పడిపోయాడు. ఇంకేముంది, ఏం చేస్తాం? ఏ కుమారుడైనా మరి అలాగా ఆ యొక్క చెరువులో పడిపోతే తండ్రి చూస్తూ ఊరుకుంటాడా? ఆయన రాజు అవ్వచ్చు, సీఎం అవ్వచ్చు, ఎవరైనా సరే. ఇంకేముంది, రాజుగారు మరో మాట లేకుండా, ఏమీ ఆలోచించకుండా, వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అమాంతంగా ఆ కొలంలోకి దూకేశాడు. వెంటనే తన కుమారుని రక్షించుకొని కుమారుని ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు
మంత్రి గారి ఇంటికి వెళ్ళాక అడిగాడంట. అంతా సెట్ అయిపోయి సర్దుమణిగా కుమారుడు బాగున్నాడు, ఏ సమస్య లేదు, అంత బాగానుంది, ఆరోగ్యంగా మళ్ళీ సెట్ అయిపోయాడు. అప్పుడు మంత్రి గారు అడుగుతున్నాడంట, రాజా, మీ ప్రక్కన నమ్మకమైనటువంటి మంత్రిని నేను ఉన్నాను కదా, మీరేం చెప్తా పని నేను చేస్తాను కదా. పోనీ మన చుట్టూ ఎంతోమంది సైనికులు ఉన్నారు కదా, మీరు ఒక్క మాట సెలవిస్తే నేను వెళ్ళి రక్షించేవాడిని, లేకపోతే సైన్యమంతా వెళ్ళి మీ అబ్బాయిని రక్షించేటువంటి వారు కదా, ఆ యొక్క కొలంలో పడ్డటువంటి మీ అబ్బాయిని తీసి రక్షించేటువంటి వారు కదా, మీరే ఎందుకు రక్షించాలి అని ప్రశ్నించాడంట. అని ప్రశ్నించాడంట. మరి వాళ్ళున్నారు, వీళ్ళున్నారు, నేనున్నా, ఎంతమంది ఉండగా మీరెందుకు దూకేశారు అని ప్రశ్నించాడంట మంత్రి గారు. వెంటనే రాజుగారు తడుముకోకుండా, ఎంతైనా తండ్రి ప్రేమ కదయ్యా, నేను తండ్రిని కదా, అది నన్ను బలవంతం చేసింది, అందుకే ప్రాణాలకు తెగించి నా కుమారుని రక్షించుకున్నాను అన్నాడంట రాజుగారు. ఎస్ రాజా, చాలా ఖచ్చితంగా మీరు చెప్పారు, చాలా కరెక్ట్గా మీరు చెప్పారు రాజా. 2000 సంవత్సరాల క్రితం, 2024 సంవత్సరాల క్రితం దేవుణ్ణి బలవంతం చేసింది ఈ తండ్రి ప్రేమే. కాబట్టి ఆయన ఎవరిని పంపకుండా తానే తన బిడ్డలమైనటువంటి మనల్ని రక్షించుకోవడానికి ఈ లోకానికి వచ్చాడు అని చెప్పగా రాజుగారు సత్యాన్ని గ్రహించాడు. అప్పుడు గ్రహించాడంట, దేవుడే ఎందుకు భూలోక రాజ్యానికి వచ్చాడు, దూతలను పంపకుండా వాళ్ళని వీళ్ళని పంపి పని చేయించకుండా ఆయనే స్వయంగా ఎందుకు వచ్చాడో ఈ సత్యాన్ని అప్పుడు రాజుగారు గ్రహించారంట. హల్లెలూయా. చాలామంది అంటారన్నమాట, యేసుప్రభువే రావాలా, దేవుడే రావాలా, దేవుడే సిలువేయించుకోవాలా. అర్థమైందా? తండ్రి ప్రేమ తెలిసిన వారు దాన్ని అర్థం చేసుకోగలుగుతారు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభువైన ఆ దేవుడు మానవులను రక్షించడానికి వచ్చినప్పుడు, అవతరించినప్పుడు ఆయనకు కొద్దిపాటి స్థలం కూడా ఇవ్వలేదు ఈ పాడులోకం. కనీసం సత్రంలో కూడా ఆయన జన్మించడానికి చోటు దొరకలేదు. లూకా సువార్త 2:7లో చివరకు తమను రక్షించడానికి ఈ లోకానికి తెంచినటువంటి యేసుక్రీస్తు జన్మించడానికి ఈ లోకం కేటాయించిన స్థలం ఏంటో తెలుసా? పశువుల సాల. ఎంత దీన ప్రియులు గమనించాలి, ఎంత దీనాతి దీనం అసలేని. మన మీద ఆయనకున్న ప్రేమ తనను బలవంతం చేసింది కాబట్టి ఎంతో దీనునిగా జన్మించాడు. సర్వ సృష్టికర్త, సర్వోన్నతమైనటువంటి దేవుడు ఈ భూమి మీద సంచరించినప్పుడు నక్కలకు, బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనిషి కుమారునికి తలవాల్చుకోండికెన్న స్థలం లేదే, చోటు లేనటువంటి వానికి మన కొరకే సంచరించాడు. మత్తయి సువార్త 8:20 మీరు చదువుకోండి. నా ప్రియమైనటువంటి సహోదరి, ఈ మాటలు వింటున్నటువంటి నీవు, దేవదేవుడు ఈ లోకాన దిక్కుమాలిన వాడిగా ఎందుకు ఉదయించాల్సి వచ్చింది? నీ కోసమే, నా కోసమే, మనందరి కోసమే. ఎందుకు ఆయన తన మహిమను విడిచి దరిద్రంగా జన్మించాడు? నీ కోసమే, నా కోసమే, నీ కోసం, మన కోసం తనను తాను రిక్తనిగా చేసుకున్నాడు. కాబట్టే ఆయన జన్మించింది. బదులు పుచ్చుకున్నటువంటి పశువుల పాకలో ఆయన బోధించింది, బదులు పుచ్చుకున్నటువంటి పడవలో అరువిచ్చుకున్నదనమాట. ఆయన యెరూషలేమునకు వచ్చింది బదులు పుచ్చుకున్న గాడిద మీద. ఆయన చివరిసారిగా భోజనం చేసింది బదులు పుచ్చుకున్న మేడ గదిలో. చివరిగా ఆయన సమాధి చేయబడింది కూడా బదులు అంటే అద్దెది అనమాట, అంటే సొంతది కాదు, బదులు పుచ్చుకున్న సమాధిలోనే. హల్లెలూయా. ఆయన పరలోక రాజు అయ్యుండి ఆ రాజ్యాన్ని విడిచి ఈ పాపలోకానికి దరిద్రంగా వచ్చినటువంటి కారణం ఏమిటో తెలుసా? దరిద్రులమైన మనము ఈ పాడు లోకాన్ని విడిచి ఆయనతో పాటు ఆయనతో ఆ మహిమ లోకానికి రావాలని చెప్పి మరి ఇంతగా నీ కొరకు తనను తాను తగ్గించుకుని దీనిగా జన్మించిన ఆ యేసుక్రీస్తు ప్రభువారికి నీ హృదయంలో చోటుందా? లేకపోతే ఈరోజైనా చోటిస్తావా? ఈరోజైనా దేవుని అంగీకరిస్తావా? ఈ రోజు నుంచైనా దేవుని కొరకు జీవిస్తావా? అటువంటి భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు నీకు వెలిగింపునిచ్చి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.